గత కొంతకాలంగా యాక్షన్ వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాల హావా కాస్త ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ఈ చిత్రాలను ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ కేజీఎఫ్ సిరీస్ తర్వాత నుంచి ఈ విధానమే మారిపోయింది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ కూడా వైలెన్స్ సినిమాలను ఇష్టపడి సూపర్ సక్సెస్ చేస్తున్నారు. గతేడాది వచ్చిన సలార్, యానిమల్ చిత్రాలు ఈ ఏడాది వచ్చిన కిల్ ఈ లిస్టులోనే చేరతాయి. అయితే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ నుంచి మార్కో అనే మూవీ వైలెన్స్ పరంగానే కాదు, కలెక్షన్స్ పరంగా కూడా కొత్త సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది స్టార్ హీరోల చిత్రాలు చాలా రిలీజ్ అయ్యాయి. కానీ అన్నింటికన్నా ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఎక్కువ అంచనాలతో పాటు కలెక్షన్స్ సునామీని సృష్టించింది. ఒక్క ట్రైలర్ తోటే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో చేరాయి. అయితే మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని సైలెంట్ గా రిలీజ్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం హిందీలో మొదట ఆడియన్స్ కు పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ మార్కో బాలీవుడ్ ఆడియన్స్ కు ఫుల్ గా కిక్ ఇచ్చింది. రిలీజ్ అయిన రోజు కలెక్షన్స్ కన్నా 9వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ. దీంతో బాలీవుడ్ నాట ఈ చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకెళ్లింది. యానిమల్, సలార్, కిల్ మూవీ చిత్రాల కన్నా మార్కో చిత్రంలో వైలెన్స్ తారాస్థాయిలో ఉండటంతో అక్కడి ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రం ఒక్క మలయాళంలోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ చిత్రం టాలీవుడ్ లో ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.